ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ తీసుకున్న వాళ్ళకి ఏమేం ఫెసిలిటీస్ ఇస్తున్నారు? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది మొత్తం డిటిసిపి అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. 20 acresలో చుట్టూ గేటెడ్ కమ్యూనిటీలో చుట్టూ కాంపౌండ్ వాల్, ఆర్చ్, ఎంట్రన్స్ గేటు, మొత్తం సీసీ రోడ్స్, ఫుట్పాత్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, సో స్ట్రీట్ లైట్స్, చిల్డ్రన్ ప్లే ఏరియాస్, అవెన్యూ ప్లాంటేషన్, ఫుట్పాత్స్, ఈ విధంగా అన్ని రకాల ఫుల్లీ టోటల్ గేటెడ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ పూర్తిగా డెవలప్ అయింది. జనరల్గా వెంచర్స్ అనేవి సో డెవలప్ అయిన స్టేజ్లో అమ్ముతుంటాము. సో ఇక్కడ ఏంటంటే మొత్తం పూర్తి స్థాయి డెవలప్ చేసిన తర్వాతనే ప్రాజెక్ట్ లాంచ్ చేసాం కాబట్టి ఫుల్ డెవలప్మెంట్స్ ఉన్నాయి ఒకటి. రెండవది ఏంటంటే ఇమీడియట్ ఇల్లు కట్టుకోవచ్చు. మనం సైట్లో నిల్చొని చూస్తే సైట్ ముందు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వెంచర్ ఉందన్నమాట, ఇంద్రప్రస్థ అని. దాంట్లో ఆల్రెడీ అపార్ట్మెంట్స్ అయినా ఇండ్లు అయినాయి. దాన్ని మన సైట్ వెనకాల చూస్తే కూడా ఆల్రెడీ ఇండ్లు ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్ హౌసెస్, ఇందిరమ్మ కాలనీ వాళ్ళ ఇండ్లు ఉన్నాయి. సో ముందు ఒక ఇండ్లు ఉన్నాయి, వెనకాల ఊరు ఉంది, మెయిన్ హైవే ఆనుకొని ఉంది. మోర్ ఓవర్ మ్యాక్స్ ఒక 3 to 4 kilometer డిస్టెన్స్లో మనకు రైల్వే స్టేషన్ ఉంది, జహీరాబాద్ రైల్వే స్టేషన్ ఉంది. అండ్ 100 meters డిస్టెన్స్లో మనకు హైవే ఉంది. అండ్ ఒక 200-300 metersలో మహేంద్ర ఫ్యాక్టరీ ఉంది. అండ్